అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీ కోమలి చందు గ్రామీణ డిజిటల్ సేవలు. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? బిగ్ బాస్ 10 అవునండి, బిగ్ బాస్ 10 సీజను స్టార్ట్ కాబోతుంది. మరి చాలామంది అప్లై చేశారు, అందులో నేను కూడా ఉన్నాను. మీరు వింటుంది నిజమే. సో నేను అప్లై చేయడం జరిగింది. నా ఆడియో వీడియో కూడా కోమలి చింతల 91 అనే ఇన్స్టాగ్రామ్లో ఐడి ఉంటుంది. సో నా ఐడిలో పోస్ట్ చేశాను. ప్లీజ్ నాది ప్రోమో అందరూ షేర్ చేయండి. ట్రై చేశాను, మళ్ళీ పుడతావా ఏంటి? సో అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే విషయం ఏంటంటే, కొత్త ఫ్యాన్స్ని ఎప్పుడు చాలామందికి డౌట్ ఉంది. ఎప్పుడు వదులుతారని ఎదురు చూస్తున్నారు కొత్త ఫ్యాన్స్ కోసం. అయితే ఎక్కడా కూడా ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదండి, గమనించండి. నోటిఫికేషన్ ఇస్తే మాత్రం మాలాంటి ఛానల్స్, జన్యుగా ఉన్న ఛానల్స్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ రాగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అయితే కొత్త ఫ్యాన్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన అన్నీ కూడా పత్రాలు రెడీ చేసుకుని ఉంచుకోండి అని చెప్తున్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ ఇవి కామన్ అండి కొత్త పెన్షన్స్కి. 60 సంవత్సరాలు నిండినోరికి ఆధార్ కార్డులో వయసును బట్టి 60 సంవత్సరాలు నిండిన వారికి ఇవ్వడం జరుగుతుంది. మరియు ఒంటరి మహిళకి కోర్టు నుంచి విడాకులు పొందిన పత్రం చాలా అవసరమండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ కామన్ అండి. తర్వాత వితంతు సర్టిఫికెట్, భర్త చనిపోయాక మరి సర్టిఫికెట్ ఇస్తారు కదండి, డెత్ సర్టిఫికెట్, మరియు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ కంపల్సరిగా చేయించుకోవాలండి, రెడీ చేసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ సదరన్ సర్టిఫికెట్ ఉండాలి ఎవరికి? వికలాంగ్ పెన్షన్ కోసం. మరి గతంలో సదరన్ సర్టిఫికెట్ అప్లై చేసుకొని మరి రెడీగా ఉన్నవారు అందరూ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్, సదరన్ సర్టిఫికెట్ రెడీ చేసుకుని ఉంచుకోవాలి. మొన్న సైట్ ఓపెన్ చేసినప్పుడు అప్లై చేసుకున్నారండి, వాళ్ళకి ఇంకా రిలీజ్ అవ్వలేదు. మీకు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, సచివాలయంలోకి వెళ్ళి మీ ఊరు గ్రామ సచివాలయానికి వెళ్తే అప్లికేషన్ స్టేటస్ చెప్తారండి. ఇవండి కొత్త పెన్షన్కి కావాల్సిన పత్రాలు, ఇవన్నీ అండి. అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే తెలియజేయడం జరుగుతుంది, రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ తల్లికి వందనం జూన్ నెలలో పడతాయని ఎదురు చూశారు. అయితే జూలై నెలలో మొదటి 2 వారాల్లో తప్పనిసరిగా పడుతుంది. ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా చూసుకోవాలండి. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీ లింక్ అయిందో లేదో చూసుకోవాలి. అకౌంట్ రన్నింగ్లో ఉంచుకోవాలి అండి. తర్వాత ఎస్సీ స్టూడెంట్స్ వారికి ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా మంచిది. అయితే మైనారిటీ పిల్లలు కాబట్టి, 18 సంవత్సరాల లోపు పిల్లలు కాబట్టి వాళ్ళకు పాన్ కార్డు చేయించుకోవాలి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి పాన్ కార్డు అడుగుతారండి, అదొకటండి. తర్వాత కరెంట్ బిల్లులు ఎక్కువ వచ్చినా 200 యూనిట్లు అట్లా కన్నా ఎక్కువ వచ్చిన కార్లు, స్థలాలు ఉన్న ఎలిజిబుల్ కారు, ఇన్ కేసు ఆన్లైన్ మాకేమీ లేవండి కానీ ఆన్లైన్లో చూపిస్తున్నాయంటే మాత్రం వెంటనే మీరు చూపించుకోవాలండి, అశ్రద్ధ చెయ్యొద్దు. సచివాలయానికి వెళ్ళి అవి సరి చేసుకోవాలి. తర్వాత భర్త బతుకున్నప్పుడు భర్తకు పెన్షన్ వస్తే, భర్త చనిపోయాక మరి ఆ పెన్షను భార్యకి ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉందండి. 7,792 మందికి ఎన్టీఆర్ భరోసా వితంతు పెన్షన్లు
మంజూరు చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇంటి వద్దకే వచ్చి 4,000 రూపాయలు అందిస్తారు. ఈ విషయాన్ని అయితే గమనించండి. నేను చెప్పింది బాగా వినండి. భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయారనుకోండి, ఆ భర్త పెన్షను భార్యకు వచ్చేలాగా, అది కూడా వచ్చే నెలలోనే, జూలై నెలలోనే అమలు చేస్తామని మాటిస్తున్నారు. అయితే దీనికి మాత్రం భర్త చనిపోయిన డెత్ సర్టిఫికెట్ రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా రెడీ చేసుకోవాలి. క్యాస్ట్ ఇన్కమ్ కూడా రెడీ చేసుకోవాలండి. ఓకేనండి. జూలై 1 నుంచి 5 వరకు పలు జిల్లాల్లో సీఎం చంద్రబాబు గారు పర్యటన ఉంటుంది. పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొవాలనుకుంటున్నారు సీఎం చంద్రబాబు గారు. జూలై 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. నెల్లూరు జిల్లా చిలకలపూరు మండలంలో పర్యటిస్తారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ అండి. నా వీడియో అందరికీ షేర్ చేయండి.